రాజమహేంద్రవరం కోర్టు ఆవరణలో న్యాయవాదులు ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుకుంటూ న్యాయవాదులు తమ వృత్తిని నమ్ముకుని న్యాయం కోసం కట్టుబడి పనిచేస్తున్నామని తెలిపారు. వృత్తిలో ఎన్నో సవాళ్లు ఉన్నప్పటికీ న్యాయానికి న్యాయం చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని పేర్కొన్నారు. అయితే ఇటీవలి కాలంలో రాజకీయ నాయకులు, రౌడీ షీటర్లు, ప్రభావశీల వ్యక్తులు న్యాయవాదులపై దాడులకు పాల్పడటం తీవ్ర ఆందోళన కలిగిస్తున్నారు. ఇది కేవలం వ్యక్తులపై దాడి కాకుండా న్యాయ వ్యవస్థపై జరిగిన దాడిగా భావించాలన్నారు. న్యాయవాదులకు భద్రత లేకపోతే సామాన్యులకు న్యాయం ఎలా అందుతుందని ప్రశ్నించారు. కాబట్టి న్యాయవాదుల రక్షణ కోసం ప్రత్యేక చట్టం వెంటనే తీసుకురావాలని, ఘటనకు బాధ్యులైన వారిని అరెస్ట్ చేసి బాధితులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. విధులు బహిష్కరించాం. న్యాయవాదుల చట్టాన్ని వెంటనే తీసుకురావాలని, న్యాయవాదుల రక్షణ కల్పించాలని రాజమహేంద్రవరం బార్ అసోసియేషన్ తరఫున మేము అందరూ కోరుతున్నాం. ఇటీవల న్యాయవాదుల మీద వారి విధులు నిర్వర్తిస్తుండగా అనేక దాడులు జరుగుతున్నాయి. ఇకనైనా ప్రభుత్వం స్పందించి న్యాయవాదుల రక్షణ చట్టాన్ని వెంటనే అమలు చేయాలని కోరుతున్నాం. ద్వేషం ఉండదు, ఎవరిపైనా కోపం ఉండదు. మేము న్యాయం కోసం ఎవరైతే వస్తారో వాళ్ళ తరఫున మేము పోరాటం చేస్తామో, దానిలో భాగంగా అవతల పార్టీ మా మీద కక్ష కట్టి దాడులు చేస్తూ ఉన్నాయి. ఇది నిరంతరం జరుగుతూ ఉంది. ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోకపోతే మాకు రక్షణ అనేది ఉండదు. రేపు ఈ విధంగానే ఇలాగే జరుగుతూ ఉంటుంది. మేము న్యాయవాదులు అయి ఉండి కక్షిదారుల యొక్క కేసులు విజయవంతంగా ముగించడానికి తగిన విధంగా చర్యలు తీసుకుంటాం. దానివల్ల అవతల పార్టీకి కొద్దిగా కోపం అయితే ఉండొచ్చు, కానీ ఆ కోపాన్ని ఈ విధంగా మర్డర్ రూపంలో తీసుకోవడం అనేది చాలా బాధాకరం. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి న్యాయవాదుల చట్టాన్ని వెంటనే తీసుకురావాలి. ఆల్రెడీ తెలంగాణలో న్యాయవాదుల చట్టం వచ్చినట్టుగా వార్తలు అందుతున్నాయి. మాకు కూడా అదేవిధంగా తెలుగు రాష్ట్రాలు అయినటువంటి మమ్మల్ని కూడా దీంట్లో చూసుకుని చంద్రబాబు నాయుడు గారు వెంటనే దీని మీద తగిన చర్యలు తీసుకుని మాకు న్యాయవాద రక్షణ చట్టం తీసుకుని రావాలి. ఆయనకి ఎప్పుడు ఈ చట్టం మాకు ఎప్పుడైతే తీసుకొస్తారో న్యాయవాదులందరూ ఆయనకు రుణపడి ఉంటారు. ఆల్రెడీ ఎల్ఐ అన్నారు ఆ మీద దాడి ప్రయత్నం ఉందని చెప్పి పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చా కూడా పోలీసులు ఎటువంటి రక్షణ చర్య అతని మీద తీసుకోకపోవడం అనేది కూడా ఆ యొక్క పోలీసుల మీద కూడా చర్య తీసుకోవాల్సిందిగా ఆ గవర్నమెంట్ కోరుకుంటున్నాను. అలాగే ఈసారి ఎప్పుడైనా సరే ఒక న్యాయవాది అంటూ తన రక్షణ కోసం ఒక పోలీసు వారి దగ్గరికి వెళ్తే వాళ్ళు వెంటనే వారిపై కఠిన చర్య తీసుకొని ఉంటే ఈ రోజు దారుణం జరగకపోతుందని చెప్పి నా అభిప్రాయం. కాబట్టి పోలీసులు వెంటనే స్పందించి దీని మీద కఠిన చర్యలు తీసుకొని దోషుల్ని అలాంటి ధర్మాన్ని రక్షించే వాళ్ళపైనే దాడి చేయడం అన్నది చాలా అమానుషం. ఇలాంటి దాడులు అన్నది మనం ఎప్పుడు ప్రోత్సహిస్తే రేపొద్దున ధర్మాన్ని రక్షించడానికి ప్రతి ఒక్క న్యాయవాదికి కూడా భయం అన్నది చేయకూడదు. సో గవర్నమెంట్ ప్రభుత్వం దీని మీద తక్షణంగా కఠిన చర్యలు తీసుకోవాలి అని నేను కోరుకుంటున్నానండి. ఇది ఒక న్యాయవాదికి జరిగిన దాడి కాదు, ప్రతి ఒక్క న్యాయవాదికి జరిగిందని అనుకుంటున్నాం. పురాణాల్లో ధర్మాన్ని రక్షించిన వాళ్ళకి ఇలా జరిగినప్పుడు మిగతా సగటు ప్రజల పరిస్థితి ఏంటో మనం తెలుసుకోవాలి. సో దీన్ని మేము న్యాయవాదులందరం కూడా ఖండిస్తున్నాం. దాయిరా లేకపోతే ఒక్క ఏం చేయగలరు అనే స్థితిలో ప్రజలు కానీ లేకపోతే వ్యక్తులు కానీ లేకపోతే రాజకీయ నాయకులు కానీ రాజకీయ పలుకుబడి ఉన్నవాళ్ళు మేము జస్టిస్ పదవుల్లో మేము ఒక లాయర్గా పనిచేసి ఏమి చేయగలవు, నువ్వెవరవు అసలు ఆడవాళ్ళకి మరీ ఇబ్బందిగా ఉందండి. ఎందుకంటే ఈ వెనకాల ప్రొటెక్షన్ లేని ప్లేడర్లు చాలా మంది ఉన్నారు, ఒంటరి మహిళ పోరాటంలో చాలా మంది ఉన్నారు. అటువంటి మహిళలకి అసలు రక్షణే లేదు. పోలీస్ స్టేషన్కి వెళ్ళినా కూడా ఆ పొలిటికల్ నాయకులకి లేకపోతే రౌడీ వాళ్ళకి హెల్ప్ చేస్తున్నారే తప్ప ఒక న్యాయవాదికి మాత్రం ఎవరు కూడా సపోర్ట్ కానీ వెనకాల నేనున్నాననే భరోసా కానీ పోలీసులు కానీ పెద్దలు కానీ ఎవరు ఇవ్వడం లేదు. అంతా మేము సింగిల్గా పోరాడినా కూడా మాకు ఏ న్యాయము జరగట్లేదు. మమ్మల్ని మేమే రక్షించుకోనప్పుడు మేము మా పార్టీలు మాత్రం ఎలా రక్షించగలము? ప్రభుత్వం కూడా పార్టీలు అంటూ రాజకీయ నాయకులకే జైకొడితే మేము న్యాయవాదులం అయ్యి మేము ఏం సాధించగలము, ఏం చేయగలము?